హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం భగవద్ విజ్ఞానం 1వ శ్లోక అనువాదము. శ్రీ భగవానుడు పలికారు, ఓ పృథకుమారా, మనసును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు విను. జ్ఞాన విజ్ఞానములు రెండిటితో పాటుగా ఈ జ్ఞానమును పూర్తిగా నీకిప్పుడు నేను ప్రకటిస్తాను. ఇది తెలిసిన తరువాత నీకు తెలుసుకోవలసింది ఏదీ మిగలదు. పలువేలాది మనుషులలో ఎవడో ఒక్కడు పూర్ణత్వానికే ప్రయత్నిస్తారు. ఇక పూర్ణత్వమును సాధించిన వారిలో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, మిథ్యాహంకారము అనే ఈ 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతిని ఏర్పాటు చేస్తుంది. ఓ మహాబాహువుల కలిగిన అర్జున, వీటికి అన్యంగా నా పరాప్రకృతి వేరొక్కటి ఉన్నది. అది ఈ భౌతికమైన అపరాప్రకృతి వనరులను తమ స్వలాభానికి ఉపయోగించుకునే జీవులను కూడి ఉంటుంది. సృష్టించబడిన జీవులన్నిటికీ ఈ 2 ప్రకృతిలే మూలము. ఈ జగత్తులోని భౌతికమైన సమస్తానికి, ఆధ్యాత్మికమైన సమస్తానికి ఉత్పత్తి, వినాశనం రెండూ కూడా నేనేనని నిశ్చయంగా తెలుసుకోవలసింది. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనేలేదు. దారంలో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. ఓ కుంతీపుత్ర, నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రుల కాంతిని, వేద మంత్రాలలో ఓంకారమును అయ్యున్నాను. ఆకాశంలో శబ్దమును, మనిషిలోని సామర్థ్యమును నేనే. నేను భూమి యొక్క మూల సుగంధమును, నేను అగ్నిలో వేడిని, నేను జీవులందరి ప్రాణమును, నేను తపస్విలందరిలోని తపస్యను. ఓ పృథకుమారా, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజమునని, బుద్ధిమంతుల్లోని బుద్ధినని, శక్తిమంతులందరిలోని శక్తినని తెలుసుకోవలసింది. నేను బలవంతుల్లోని కామరాగములు లేనట్టి బలమును. ఓ భరతుల్లో ప్రధానుడా, అర్జున, ధర్మ విరుద్ధము కానట్టి మైథున భోగమును నేనే. సత్వగుణము, రజోగుణము లేదా తమోగుణమునకు చెందిన జీవుని భావములన్నీ నా శక్తి చేతనే కలిగాయని తెలుసుకోవలసింది. ఒక భావనలో నేనే సమస్తమైన సర్వస్వతంత్రుడిని. నేను భౌతిక గుణాల ఆధీనంలో లేను, ఎందుకంటే దానికి విరుద్ధంగా అవి నాలోనే ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాలచే మోహితమై సమస్త జగత్తు ఆ గుణాలకు అతీతుడను, నశింపులేనివాడను అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నది. ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్యశక్తి దాటశక్యం కానిది. కాని నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. మహామూఢులు, నరులలో అత్యంత అధములు, మాయచే ధ్యానము అపహరింపబడినవారు, నాస్తికమైన దానవ ప్రవృత్తిని చేపట్టేవారు అయినటువంటి దుష్టులు నాకు శరణజోచరు. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మధ్యానమును అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు. వీరందరిలో పూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు, సర్వదా విశుద్ధి భక్తియుత సేవలో నెలకొనేవాడు అయిన వ్యక్తి ఉత్తముడు. ఎందుకంటే నేను అతనికి అతి ప్రియమైన వాడిని, అతడు నాకు ప్రియమైన వాడు. ఈ భక్తులందరూ నిస్సందేహంగా ఉదాత్త జీవులే. కాని నన్ను గురించిన జ్ఞానంతో ఉన్నవాడు నా వంటి వాడేనని నేను భావిస్తాను. నా దివ్యమైన సేవలో నెలకొన్నవాడే అతడు ఉత్తముడు.
పరమగతి అయిన నన్ను తప్పక పొందుతాడు. నిజముగా జ్ఞానంలో ఉన్నవాడు పలు జన్మ మృత్యువుల తర్వాత నన్నే సర్వ కారణాలకు కారణునిగాను సర్వస్వముగాను తెలుసుకొని నన్ను శరణజోజుతాడు. అటువంటి మహాత్ముడు అతి దుర్లభుడు. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరించబడిన వారు దేవతలకు శరణజోచి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు. పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కని హృదయంలో ఉన్నాను. ఎవడేని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరం చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. అటువంటి శ్రద్ధను కలిగినవాడే అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడ్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలం నా ద్వారానే ఇవ్వబడతాయి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు. కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతలోకాలకు వెళ్తారు. కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. నన్ను పూర్తిగా ఎరగనట్టి బుద్ధిహీన జనులు దేవదేవుడనైన నేను తొలిత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తలుస్తారు. అల్పజ్ఞానము కలవారు నశింపలేనిది ఉత్తమమైనది అయిన నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు. మూఢులకు బుద్ధిహీనులకు నేనెన్నడూ వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగిక శక్తిచే కప్పబడి ఉంటాను. అందుకే నేను పుట్టుక లేనివాడినని నశింపలేనివాడినని వారెరగరు. ఓ అర్జున, దేవాది దేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతం జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటన్నిటినీ ఎరిగి ఉన్నాను. నాకు జీవులందరూ కూడా తెలుసు, కానీ నన్నెవ్వరూ ఎరగరు. ఓ భరతవంశీయుడా, శత్రువులను జయించినవాడా, కోరిక ద్వేషము నుండి కలిగినట్టి ద్వంద్వాలచే మోహితులై జీవులందరూ భ్రాంతిలో జన్మిస్తున్నారు. పూర్వజన్మల్లోనూ ప్రస్తుత జన్మలోనూ పుణ్యరీతుల్లో వర్తించినవారు, పాపములను పూర్తిగా నశించినవారు అయిన జనులు భ్రాంతిమయ ద్వంద్వాల నుండి ముక్తులై స్థిర నిశ్చయంతో నా సేవలో నెలకొంటారు. ముసలితనము నుండి మృత్యువు నుండి ముక్తిని పొందడానికి ప్రయత్నించే బుద్ధిమంతులు భక్తియోగంతో నన్ను ఆశ్రయిస్తారు. దివ్య కర్మలను గూర్చిన సమస్తమును పూర్తిగా ఎరిగిన కారణంగా వారు నిజంగా బ్రహ్మమే అయ్యున్నారు. దేవదేవుడనైన నన్నే సమస్త జగత్తుకు, దేవతలకు, సమస్త యజ్ఞాలకు అధిపతిగా ఎరిగి నా సంపూర్ణ భావనలో ఉండేవారు మరణ సమయంలోనైనా నన్ను అర్థం చేసుకొని ఎరిగి ఉంటారు. శ్రీమద్ భగవద్గీతలోని భగవద్విజ్ఞానము అనే 7వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ.